క్లోజ్ అని ఒక ఇండికేట్ వచ్చేలా ఈవీఎంలను వారికి చూపించిన తర్వాత ఒక్కొక్కటిగా ఆ ఈవీఎంలను క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి వాటికి సీల్ వేసి వాటి బాక్సుల్లో భద్రపరుస్తున్నారు. దాని తర్వాత వాటి పేపర్ వర్క్ చేస్తున్నారు. అంటే ఏదైతే దాన్ని ఏజెంట్ల సంతకాలతో పాటు పూర్తి స్థాయిలో ఒక పేపర్ వర్క్ జరుగుతుంది. ఆ పేపర్ వర్క్ జరిగిన తర్వాత దాదాపు ఒక గంట పాటు ఈ పేపర్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత ఈ ఈవీఎంలన్నీ ప్యాక్ చేసి ఏదైతే బస్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి వీటిని స్ట్రాంగ్ రూమ్కి తరలించే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటు జహీరాబాద్ లోక్సభ పరిధిలో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఈవీఎంలన్నింటి కూడా ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ అన్నింటి కూడా భద్రపరిచి వాటిని రుద్రారంలోని పటాన్చెరు నియోజకవర్గంలోని రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ వాటిని భద్రపరిచేందుకు మరో గంటలో తరలించనున్నారు అధికారులు. మొత్తం జైరాబాద్ లోక్సభ పరిధిలో దాదాపు ఒక 1900 చిల్లర పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా ఇక్కడికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది. చాలా చోట్ల చివరి నిమిషం వరకు కూడా పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు వచ్చినటువంటి పరిస్థితి. వారందరినీ ఓటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ముందుగా చెప్పుకున్నట్టు ఈవీఎంలన్నీ క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ పేపర్ వర్క్ తర్వాత తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు మెదక్ లోక్సభ నియోజకవర్గం తీసుకుంటే మెదక్ లోక్సభ నియోజకవర్గంలో కూడా అన్నింటినీ కూడా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ వద్ద ఉన్న బీవీఆర్ఐటీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా చోట్ల ఇప్పటికే ఈవీఎంలను క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత ఏజెంట్ల సంతకాలతో పాటు పేపర్ వర్క్ కొంత జరుగుతుంది. దాని తర్వాత ఆ బస్సుల్లో ఎవరికి కేటాయించిన బస్సుల్లో అన్ని గ్రామాల నుంచి కూడా అంటే దాదాపు మెదక్ లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా నర్సాపూర్కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకో గంట 2 గంటల్లో వాటిని బస్సుల్లో ఇక్కడికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. కొన్ని చోట్ల మాత్రమే అంటే ఇటు నారాయణఖేడ్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం కావచ్చు, ఇటు తూప్రాన్ వద్ద కొన్ని గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దాంతోపాటు కొన్ని చోట్ల ఇటు ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు కూడా నిరసన తెలిపారు చాలా గ్రామాల్లో. కొన్ని గ్రామాలు ఇటు వెల్దుర్తి మండలం పెద్దాపూర్లో తమ గ్రామంలో సరైన సౌకర్యాలు కల్పించడంలో అన్ని పక్షాలు విఫలమయ్యాయని పూర్తిగా ఎన్నికలనే బహిష్కరించారు. మరోవైపు ఇటు సిద్దిపేట జిల్లాలో అర్జున్పట్ల గ్రామం మద్దూరు మండలం అర్జున్పట్ల గ్రామంలో మాకు మద్దూరు అనే మండల కేంద్రం చాలా దూరంగా ఉంటుంది, చేరియాల్లో మాకు మండల కేంద్రం చేయాలని నిరసన రూపకంగా ఈరోజు ఎన్నికలను బహిష్కరించారు. ఆ గ్రామంలో 3 గంటల వరకు కూడా కేవలం 25 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వారు ఈ తమ నిరసన గలాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నట్టు కూడా చెప్పారు. కలెక్టర్తో సహా ఎవరు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ఓటు వేయడానికి ముందుకు రాలేదు. దాంతోపాటు ఇటు ఇబ్రాహీంపూర్లో కూడా మెదక్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కొంత రిగ్గింగ్ జరుగుతుందనే ఆరోపణలు వ్యక్తం చేసి దాంతోపాటు అక్కడ కొంత నిరసన గలాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇట్లా కొన్ని చిన్న ఘటనలు తప్ప మొత్తం ఓవరాల్గా మెదక్ పార్లమెంటు పరిధిలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఇటు జైరాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా జరిగాయి. ఉదయం నుంచి కూడా పోలింగ్ శాతం పెంచేందుకు ఇటు ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకొని పలు పోలింగ్ స్టేషన్లకు క్యాడర్ని కూడా అప్రమత్తం చేశారు. ఉదయం 7:30-8 గంటలకే ఇటు మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలోని భరత్నగర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత కొద్దిసేపటికి అంటే 11 గంటల సమయంలో చింతమడకలో కేసీఆర్ సొంత గ్రామం చింతమడకలో సతీ సమావేశంగా వచ్చి హెలికాప్టర్ ద్వారా వచ్చి అక్కడ ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ ఏర్పాట్లను కూడా మాజీ మంత్రి హరీష్ రావు చూడడం జరిగింది. దాంతోపాటు కొత్త ప్రభాకర్ కూడా అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి కూడా వెంట ఉండి పోలింగ్ స్టేషన్లకు తీసుకెళ్ళడం జరిగింది. ఇట్లా దాంతోపాటు ఇటు ఆందోళన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కూడా ఉదయం 9 గంటలకే ఆయన స్వగ్రామం పోతులబోగూడలో ఓటు వేయడంతో పాటు పలు పోలింగ్ స్టేషన్లను తిరుగుతూ అంటే పలు గ్రామాల్లో తిరుగుతూ ఓటు వేసేందుకు క్యాడర్ని కానీ ఇటు ఓటర్లను తరలించేందుకు కొన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో ఇటు జైరాబాద్ నియోజకవర్గంలో 3 గంటల కూడా భారీగా ఓటర్ క్యాంపెయినింగ్ జరిగింది. అధికారులు కూడా ఓటర్ క్యాంపెయినింగ్ చేశారు. దాంతో ముందు నుంచి కూడా అంటే ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు పోలింగ్ బాగానే జరిగిందని చెప్పొచ్చు. అంటే దాదాపు 3 గంటల వరకు 63% జరిగింది. అంటే ఇంకా ఈ 2 గంటల సమయంలో దాదాపు 75%కు పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.
దీంతో కొంత అన్ని పార్టీల్లో కూడా కావచ్చు కొంత ఉత్సాహం నెలకొంది. భారీగా పోలింగ్ జరగడంతో రాజకీయ వర్గాలకు కూడా ఉత్సాహం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు అధికారులు కూడా తమ చేసిన పోలింగ్ క్యాంపెయినింగ్ కూడా ఓటుకు వినియోగించుకునేందుకు చేసిన క్యాంపెయినింగ్ కూడా ఫలించిందంటూ కూడా వారు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇంకో చివరి ఘట్టం ఏదైతే వీటిని స్ట్రాంగ్ రూమ్లోకి తరలించడం, అక్కడ భద్రతా చర్యలను చూసుకునే పనులు కూడా పోలీసులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గీతం యూనివర్సిటీ జైరాబాద్ లోక్సభ పరిధిలోని ఈవీఎంలను గీతం యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచింది. అక్కడ కేంద్ర బలగాలు కూడా ఇప్పటికే చేరుకున్నాయి. దాంతోపాటు ఇటు బీవీఆర్-80 మెదక్ లోక్సభ పరిధిలోని ఈవీఎంలను బీవీఆర్-80లో భద్రపరిచిన అక్కడ కూడా కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓవరాల్గా అంటే రిజల్ట్ వచ్చే రోజు కోసం వెయిట్ చేసే పరిస్థితి నెలకొంది. మొత్తం పోలింగ్ కూడా సజావుగానే ముగిసింది. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా మొత్తం ఓవరాల్గా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ఇంకా పోలింగ్ శాతం పెరిగిందంటూ కూడా అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఎలాంటి ఘటనలు అంటే ఎట్లాంటి పెద్ద ఇబ్బందులు లేకుండా సమస్యాత్మక ప్రాంతాలుగా భావించే ఇటు జైరాబాద్ కావచ్చు, ఇటు సరిహద్దు ప్రాంతాలు కూడా ఉన్నప్పటికీ వాటన్నిటిలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలు పూర్తి చేస్తామంటూ కూడా అధికారులు చెప్పుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్.